ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ పేరేంటి మేడం? శరణ్య సార్. అయినా ఎందుకు అడుగుతున్నారు? చెప్తానమ్మా, ఒక్క నిమిషం. మేనేజర్ చెక్ చేయండి. శరణ్య సింగిల్. సింగిల్ కాదు సార్, నేను ఇంకొక ఆవిడ కలిసి ఈ రూమ్ తీసుకున్నాం. శరణ్య, రే రే మరి ఇతనెవరు? అయ్యో సార్, ఇతనెవరో నాకు తెలియదు సార్. హే, ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు? ఏంటి మేడం, ఎవరో ఒక ఆవిడతో కలిసి రూమ్ తీసుకున్నానన్నారు. వీడెవడో రూమ్లోంచి బయటకు వచ్చి మమ్మల్ని చూసి బయటికి పారిపోతున్నాడు. ఏంటి కథ? సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు వీడెవరో నాకు తెలియదు సార్. ఏంటి శరణ్య, పోలీసులు రాగానే ప్లేట్ తిప్పేస్తున్నావేంటి? అయినా ఇక్కడికి ఎవరు రారన్నావు కదా, పోలీసులు గోలే లేదన్నావుగా, అలా చెప్పే కదా నన్ను పిలిపించావు. హే, ఏం మాట్లాడుతున్నావు సార్? వీడెవడో అబద్ధం ఆడుతున్నారు సార్. ఏయ్, అవతలాడిది వీడో నువ్వు? మాకు అర్థమవుతూనే ఉంది. ఇక ఇప్పుడు హ్యాపీగా పడుకోవచ్చు. అయినా ఈ గదిలోనే వ్యభిచారం జరుగుతుందని మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు గానీ పద పోలీస్ స్టేషన్కి. సార్, మీకు దండం పెడతాను సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. చేసే పనులన్నీ అవే గాని చేతికి చిక్కాక మాత్రం ఎక్కడా లేని పతివ్రత మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటారు. చూడు, నీలాంటోళ్ళు మాకు కొత్త ఏం కాదు. కానిస్టేబుల్స్. సార్, సార్, వీడెవడో నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికిస్తున్నాడు సార్. ఆ? ఏంటి అలా మాట్లాడుతున్నావు? కావాలంటే నాతో ఉన్న సుశీలక్కను కూడా అడగండి సార్. సుశీలనా? అదెవరు? ఇంకో కేసా? ఏమయ్య మేనేజరు, గద్ది శరణ్య పేరు మీద ఇచ్చావా? అవును సార్. శరణ్య అంటే నువ్వేగా? సార్, పేరు నాదే సార్, కానీ రూమ్ తీసుకున్నది ఆ సుశీల అక్కే సార్. నేను ఆవిడతో పాటు తోడుగా ఉందామని వచ్చాను, అంతే సార్. అసలు ఈ రూమ్ నాది కానే కాదు సార్. ఓహో, అంటే మీ పేరు మీద ఉన్న రూము మీది కాదు అంటారు. అవును సార్, నాది కాదు. నేను మా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే సుశీల అనే ఆవిడ ఆడపిల్ల ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది సార్. అవునా? అక్కడ మీ ఆయన కోసం వెయిట్ చేస్తే అక్కడే కదా నువ్వు ఉండాలి. అసలు మీ ఆయన నిన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు అది చెప్పమ్మా. నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్, అదిగో ఆ గదిలోనే ఉన్నాను. ఆ గదిలోనా? ఏంటి తమాషాలు ఆడుతున్నావా? నీ మొగుడు ఆ గదిలో ఉంటే నువ్వు వచ్చి ఈ గదిలో ఉంటున్నావా? తప్పించుకోవడానికి కథలు చెప్తున్నావా ఏంటి? అయ్యో సార్, నా మాట నిజం సార్. నేను నిజంగా అలాంటి దాన్ని కాదు సార్. కావాలంటే రండి సార్, చూపిస్తాను. ఈ రూమ్ లో మా ఆయన ఉన్నారండి. పిలవండి. ఏవండి, 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 ఏవండి. సమీరా, ఒకసారి ఆయన్ని పిల్లవా? ఏవండి. హలో మేడం, మీ ఆయన్ని పిలవమని ఈవిడతో చెప్తున్నారు. ఇంతకీ ఈవిడెవరు? సార్, మీరు ఇందాకే వచ్చారు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? హలో, మీ ఆయన ఏంటి ఇక్కడ ఉండడం ఏంటి? మా ఆయన నేను ఉంటున్నాం.
ఇందాక ఎస్ఐ గారు వచ్చి కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు. అసలు ఎవరు మీరు? సార్ ఏంటి సార్ మాకు డిస్టర్బెన్స్? వాట్ ఇస్ దిస్ ఎస్ఐ గారు? సారీ మేడం, వీళ్ళ ఆయన ఇక్కడే ఉన్నారంటే చూద్దామని వచ్చాం. హలో మేడం, ఆడిన డ్రామాలు చాలు కానీ ఇక పదండి. అయ్యో రెడ్ హ్యాండెడ్గా కస్టమర్తోనే దొరికిపోయాం. క్లియర్గా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మీరేం చెప్పినా ఇంకా నమ్మడానికి పిచ్చోళ్ళు ఎవరో లేరు. సార్ అది కాదు సార్. కానిస్టేబుల్స్, సార్ సమీరా ఒకసారి అన్ని బయటకు పిలువు. సమీరా మా ఆయన్ని బయటకు రమ్మను. బయటకు రండి. చెయ్యని తప్పుకు నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారండి. నాకేం తెలీదు సార్. నన్ను వదిలేయండి. నన్ను ఊరికి తీసుకెళ్తున్నారు. సార్ 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 ఇదే రిసార్ట్ లో ఎవరిదో కుర్రోడిది డెడ్ బాడీ ఉందంట. మర్డర్ చేశారంట. మడ్రా. అయ్యో లహరి లహరి దొరికిపోతుందా? అయ్యో దేవుడా. కానిస్టేబుల్, ఈ అమ్మాయిని స్టేషన్ తీసుకెళ్ళండి. మేనేజర్, ముందు రిసార్ట్ గేట్లన్నీ క్లోజ్ చేయండి. ఓకే సార్. మీరు నాతో రండి. సార్ నేనేం చేయలేదు సార్. హై ఫీవర్ అండి. 104 ఇంజెక్షన్ చేస్తున్నాను. 1 or 2 అవర్స్లో ఫీవర్ కంట్రోల్లోకి వస్తుంది. గోరువెచ్చటి వెట్ క్లాత్తో ఒళ్ళు కాస్త తుడుస్తుండండి. అలాగే డాక్టర్. డాక్టర్, అమ్మ ఈవినింగ్ వరకు చాలా యాక్టివ్ గానే ఉంది. ఇంతలో సడన్ గా 104 ఫీవర్ ఏంటి?